హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీమల్ ఫ్యాషన్స్ అండ్ బ్లాగ్స్. సో ఇప్పుడు మనం మన ఈవినింగ్ రొటీన్ బ్లాగ్ చూద్దామండి. సో ఇప్పటి నుంచి మన ఛానల్లో వ్లాగ్స్ వస్తాయి, అంటే లాంగ్ లెంత్ వ్లాగ్స్ వస్తాయి అండ్ షార్ట్ లెంత్ వ్లాగ్స్ కూడా వస్తాయి. సో తప్పకుండా ఫాలో అయిపోండి. అండ్ డైట్కి సంబంధించి కొన్ని ఫాస్ట్గా అయ్యే రెసిపీస్ కూడా నేను చూపిస్తూ ఉంటాను. సో మరి లేట్ చేయకుండా మన ఛానల్ని ఎవరైతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే నోటిఫికేషన్స్ బటన్ కూడా ఉంటుంది. సో దాన్ని కూడా మీరు అక్కడ ఆల్ నోటిఫికేషన్స్ అండ్ ఆప్షన్స్ మీరు క్లిక్ చేస్తే మనం వీడియోస్ పెట్టిన వెంటనే మనకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఇంకా లేట్ ఎందుకు, ఇప్పుడు మనం మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే యాక్చువల్లీ ఇప్పుడు ఈవినింగ్ 4:30 అవుతుంది. నా కిచెన్ చాలా మెస్సీగా ఉంది, దాన్ని మనం క్లీన్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ లైట్ ఆన్ చేద్దాం, మీకు డల్గా ఉన్నట్లుంది కాబట్టి. సో ఐ థింక్ ఈ లైట్ సఫిషియంట్ అనుకుంటున్నా. ఒకసారి కిచెన్ ఎట్లా ఉందో ప్రజెంట్ అన్నది చూపించేస్తాను మీకు. సో ఇలా ఉందన్నమాట, మెస్సీగా వర్క్ అంతా అయిపోగొట్టుకొని ఇప్పుడే కిచెన్లోకి వచ్చాను. సో దిస్ ఈజ్ హౌ నౌ లుక్స్ లైక్. ఈ మెస్సీ ఉన్న కిచెన్ని మనము ఫాస్ట్గా 15 to 20 minutesలో మొత్తం క్లీన్ చేసేద్దాం. సో 2 sides కూడా ఉంది. అండ్ ఈ ర్యాక్స్ అనేది ఇంకా మనము పెట్టించాలి. చూస్తున్నారు కదా, ఈ స్టీల్ ర్యాక్స్ అయితే ఇంకా వర్కర్స్ రాలేదు. సో వర్కర్స్ కోసం వెయిటింగ్. వాళ్ళు వస్తే మనం ఈ లాంగ్ లెంత్ కబోర్డ్ ఉంది కదా, సో ఇందులో మనం ఫిక్స్ చేయించాలి. అందుకని అవి అక్కడే ఉంటాయి. క్లీన్ చేసిన తర్వాత కూడా అక్కడే పెట్టేస్తాను నేను. నెక్స్ట్ ఇంకా ఈ స్వీట్ కార్న్ని కూడా మనము ఒలిచేద్దాము. సో ఫస్ట్ అయితే ప్లాట్ఫామ్స్ క్లీన్ చేసేసి నెక్స్ట్ ఈ స్వీట్ కార్న్ మొత్తం ఒలిచేసి అండ్ ఫ్రూట్స్ అవన్నీ కూడా కట్ చేద్దాము. ఈరోజు నేను ఏమేమి రెసిపీస్ చేశాను అంటే, ఆఫ్టర్నూన్కి వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను, అది ఆల్రెడీ అయిపోయింది, తినేసాను. అండ్ నెక్స్ట్ ఈవినింగ్కి వచ్చేసి వెజిటేబుల్ అండ్ ఫ్రూట్ సలాడ్ అనమాట. ఐ థింక్ యూ కెన్ ఏబుల్ టు సీ దిస్. ఎస్, చూస్తున్నారు కదా, సలాడ్ చేశాను. ఆల్రెడీ మా బుజ్జికి పెట్టేసాను బాక్స్కి, స్నాక్స్కి. అండ్ ఇది మనము వర్క్ మొత్తం అయిపోయిన తర్వాత తినేద్దాము. సో ఇంకా లేట్ ఎందుకు, మన బ్లాగ్ని స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ అయితే మనం బ్యాక్ సైడ్ ఉన్న ప్లాట్ఫామ్ క్లీన్ చేసేద్దాం. సో దట్ మెయిన్ ప్లాట్ఫామ్లో యూటెన్సిల్స్ అన్నీ ఇక్కడ పెట్టేసి అక్కడ క్లీన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఒకటి మనకు కౌంటర్ టాప్ ఉంది, అంటే ఫోల్డబుల్ టేబుల్ అనమాట. సో అందుకని ఇక్కడ పెట్టుకుంటున్నాను ఫస్ట్ నేను. అండ్ దిస్ ఈజ్ మై జ్యూస్. ఈరోజు నేను ప్రిపేర్ చేసుకున్న సబ్జా అండ్ చియా సీడ్స్ వేసి మార్నింగ్ ఇందులో వాటర్ స్టోర్ చేశాను. సో ఒక 5-6 hours ఒక అయిన తర్వాత తాగుదామనేసి. సో మనం కిచెన్ క్లీన్ చేసేసిన తర్వాత ఈ వాటర్ కూడా తాగేస్తాం. కిచెన్లో ఎప్పుడు కూడా మనము టిష్యూస్ పెట్టుకోవాలి హ్యాండీ కోసం. ఏదైనా అవసరం ఉంటే ఇమీడియట్గా మనం క్లీన్ చేసేయచ్చు అన్నమాట టిష్యూస్ తోటి. పెట్టుకున్నాము. అండ్ ఇది వచ్చేసి గ్లాస్ జార్ అండి, డీటాక్స్ వాటర్ కోసం నేను తీసుకున్న గ్లాస్ జారు. సో అంతవరకు అయిన తర్వాత దీంట్లో కూడా మనం డీటాక్స్ వాటర్ని ప్రిపేర్ చేసుకున్నాం. సో ప్రస్తుతానికి దీని కింద నా దగ్గర ఇంకా పెట్టడానికే చిన్న స్టూల్ లేదు. ఐ మీన్ స్టూల్ ఆర్ స్టాండ్ ఏదైనా పెట్టుకోవాలి కదా, సో అది ఇంకా లేదు. అందువల్ల నేను ఏం చేశానంటే ఒక బౌల్ని రివర్స్ చేసి పెట్టాను. సో దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు ఇలా. సో ఇలా పెట్టేసి దీని కింద నేను జార్ పెట్టేశాను అనమాట. సో క్లీన్ చేశాక చూపిస్తాను మళ్ళీ. ఓన్లీ కూడా తుడి చేస్తున్నాను, కొంచెం డస్ట్ ఉంటుంది కదా.
కార్న్ని పీల్ చేసేస్తున్నాను, ఎందుకంటే ప్లాట్ఫామ్ క్లీన్ చేస్తున్నాను కదా. సో ఒకేసారి డస్ట్ మొత్తం కూడా తీసేయచ్చు అనేసి ఫస్ట్ పీల్ చేసి పక్కన పెడతాను. వర్క్ అయిన తర్వాత మనం వీటిని మొత్తం నీట్గా చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకున్నాం. మొత్తం పీల్ ఆఫ్ చేసేసాను, డస్ట్ అంతా కవర్లో వేసాను. దీన్ని లాస్ట్లో మనం డస్ట్బిన్ వేసేద్దాం. సో ఇప్పుడు వన్ సైడ్ ప్లాట్ఫామ్ క్లీన్ అయిపోయిందండి, చూసేద్దాం. చూసారు కదా. సో ఈ కార్నర్లో ఒక కెటిల్ అండ్ మిక్సీ పెట్టాను, దాని కింద యాక్చువల్లీ ఒక లైనర్ వేసాను, అది వాష్ చేయడానికి అని తీసాను. సో అది వాష్ చేసిన తర్వాత రేపు వేసేస్తాను దాన్ని. సో ఇంకే ఈ ర్యాక్స్ అన్నది ఇక్కడే ఉన్నాయి, వీటిని ఫిక్స్ చేసే వరకు ఇక్కడే ఉంచుతాను. ఎందుకంటే లోపల పెట్టేశాను అనుకోండి, సడన్గా వర్కర్స్ వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని పెట్టించడం మర్చిపోయానంటే మళ్ళీ వర్కర్స్ని పిలిపించి పెట్టించాలి. ఇట్స్ మళ్ళీ ఒక పెద్ద హెడ్ఏక్ అది. సో అందుకనేసి దాన్ని అక్కడ పెట్టుకుంటున్నాను మర్చిపోకుండా ఉండడం కోసం. అండ్ సో ఇప్పుడు తీసిన స్వీట్ కార్న్ అవి యాపిల్ అక్కడ పెట్టాను, తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం అన్నీ కూడా. ఇటు సైడ్ వచ్చేసి హ్యాండీగా ఉండడం కోసం టిష్యూస్ ఖచ్చితంగా ఉంటాయి కిచెన్లో. అండ్ ఇది వచ్చేసి గ్లాస్ జార్, మనం డీటాక్స్ వాటర్ చేసుకోవడం కోసం అనేసి ఇక్కడ పెట్టాను. వర్క్ అంతా అయిన తర్వాత డీటాక్స్ వాటర్ ఎట్లా చేయాలో కూడా చూపించేస్తున్నాను. అండ్ మార్నింగ్ చేసుకున్న జ్యూస్, మన సబ్జా ఇంకా చియా సీడ్స్ వేసిన బాటిల్, ఇది కూడా ఇప్పుడు కొంచెం తాగుదాం. ఒక సైడ్ చేసాం కదా, సో ఎప్పుడైనా కానీ తాగేటప్పుడు జస్ట్ ఇట్లా షేక్ చేసామంటే కిందికి వెళ్ళిపోయిన చియా సీడ్స్, సబ్జా వాటర్ మొత్తం మిక్స్ అయిపోతే. కొంచెం లైమ్ కూడా వేసాను నేను, సో అంటే నిమ్మకాయ రసం కూడా వేసాను వాటర్లో, కొంచెం పుల్లగా చియా సీడ్స్, సబ్జా సీడ్స్. ఇప్పుడు మనకు సమ్మర్ స్టార్ట్ అవుతుంది అండ్ హైదరాబాద్లో నెక్స్ట్ ఈ రోజు నుంచి ఒక 4 to 5 days టెంపరేచర్ బాగా పెరిగిపోతుందంట. టిల్ 40 degrees వరకు వెళ్తుందని న్యూస్లో చెప్పారు, అంటే వెదర్ ఫోర్కాస్టింగ్లో చూపిస్తుంది అనమాట. సో కొంచెం ఇప్పటి నుంచి అలర్ట్ చేసుకుంటే మనకు సమ్మర్లో ఇంకా ఎలాగో రోజు తీసుకోవాలి, లేదంటే బాడీ డిహైడ్రేట్ అయిపోతుంది. కాబట్టి స్టార్ట్ ఫ్రమ్ దిస్ డే ఆనర్స్ మీరు కూడా ఇంట్లో చేసుకోవాలనుకుంటే చాలా సింపుల్ ప్రాసెస్ అండి. జస్ట్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో 1 spoon ఆఫ్ చియా సీడ్స్, 1 spoon ఆఫ్ సబ్జా సీడ్స్, 1 spoon ఆఫ్ లైమ్ జ్యూస్ అందులో వేసి మిక్స్ చేసేయండి. అట్లీస్ట్ ఒక 1 hour అన్న కొంచెం ఈ సీడ్స్ అన్నీ కూడా వాటర్లో ఉంచండి, సో దట్ మంచిగా మనకు జ్యూస్ తయారైపోతుంది అనమాట. అంటే సోక్ చేయడం వల్ల మంచి బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి. సో నేనైతే మార్నింగ్ వేసాను, సో ఇప్పుడు స్టార్ట్ చేసాం కదా, నైట్ పడుకునేలోపు ఈ బాటిల్లో మళ్ళీ మధ్యలో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసేస్తూ కంప్లీట్ చేసేస్తాను. సో మర్చిపోకుండా ప్లాట్ఫామ్ మీద పెట్టుకున్నాను, ఎదురుగా కనిపిస్తూ ఉంటే ఇది తాగాలని గుర్తొస్తుంది కాబట్టి. మధ్యలో ఏదైనా బ్యాక్గ్రౌండ్ మీ సౌండ్ నాయిస్ డిస్టర్బెన్స్ వస్తే ప్లీజ్ ఏం పట్టించుకోకండి, ఇగ్నోర్ చేసేయండి. సో ఎందుకంటే మన కమ్యూనిటీలో స్టిల్ ఇంకా వర్క్స్ రన్ అవుతున్నాయి కాబట్టి, అంటే కార్పెంటరీ వర్క్స్ అవుతున్నాయి, బిల్డింగ్లో కొన్ని వర్క్స్ అవుతున్నాయి. సో కాబట్టి సౌండ్స్ అనేవి వస్తూ ఉంటాయి. మ్యాక్సిమం సౌండ్ లేకుండా నేను ట్రై చేస్తున్నాను. ఇన్ కేస్ మనం వీడియో తీసినప్పుడు మధ్యలో ఎక్కడన్నా వస్తే ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. సో వన్ సైడ్ ఆఫ్ కిచెన్ ప్లాట్ఫామ్ రెడీ అయిపోయింది క్లీనింగ్. అదర్ సైడ్ ఆఫ్ కిచెన్ ప్లాట్ఫామ్ మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. సో ఇటు సైడ్ వచ్చేసి మనం కిచెన్లో స్టవ్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆయిల్స్ అవన్నీ పెట్టుకుంటాం కదా. ఫస్ట్ ఆయిల్స్ అన్నీ నేను ఒక ట్రేలో పెట్టాను. ఆ ట్రేని తీసి
వాష్ చేసేద్దాం. రిమైనింగ్ ప్లేస్ అంతా కూడా క్లీన్ చేసిన తర్వాత అది వాష్ చేసిన తర్వాత మళ్ళీ అన్నీ అందులో పెట్టేస్తాం. సో ఫ్రూట్స్ అన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. సో అందుకే అన్ని ఫ్రూట్స్ అన్నీ కూడా ఈ కవర్లో పెట్టేస్తున్నాను. తర్వాత అన్ని బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. ప్రస్తుతానికి ఇది స్టీల్ గ్లాస్లో ఇటు సైడ్ పెట్టేసుకున్నాం. మార్నింగ్ ఫ్రూట్ సలాడ్ చేశాను కదా, అందులో కట్ చేశాను. ఆ తర్వాత నుంచి వర్క్లో బిజీగా ఉండి దీన్ని ఇంకా తీయడం కుదరలేదు. సో ఇప్పుడే అన్ని క్లీనింగ్ స్టార్ట్ చేశాను కాబట్టి వన్ బై వన్ మొత్తం కూడా అన్ని ప్లాట్ఫామ్ క్లీన్ చేసేసి ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా నీట్గా కట్ చేసి బాక్స్లో పెడదాము. ఇంకా నెక్స్ట్ రేపు సలాడ్స్లో కోసం అని చెప్పేసి ఇవన్నీ కూడా కట్ చేసేసి మళ్ళీ ఇంకో బాక్స్లో పెట్టేసుకున్నాం. షింక్లో వేసి వాష్ చేయాల్సినవన్నీ కూడా షింక్లో వేసేస్తున్నానండి. అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఈవినింగ్ వాకింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత దెన్ యుటెన్సిల్స్ అన్నీ కూడా క్లీన్ చేసేస్తాను. సో ఫస్ట్ అయితే జస్ట్ ప్లాట్ఫామ్ క్లీన్ చేస్తాను నేను ఇప్పుడు. అండ్ దిస్ ఈజ్ హనీ, అవర్ ఆర్గానిక్ హనీ. సో నేను కిచెన్ ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను కదా నెక్స్ట్ ఇంకా వేరే స్టిల్లో చూపిస్తానండి. స్టిల్ ఇంకా కొన్ని వర్క్స్ పెండింగ్ ఉన్నాయి. అవన్నీ అయిన తర్వాత ఇంకా కొన్ని ఆర్గనైజ్ చేసే ఉన్నాయి. అవన్నీ అయిన తర్వాత ఎక్కడెక్కడ ఏం పెట్టుకున్నాను అన్నది నీట్గా ఇన్ డీటెయిల్గా కిచెన్ టూర్ చేసుకున్నాము, అప్పుడు చూపిస్తాను మీకు. సో ఇప్పుడైతే గీ ప్యాకెట్లోంచి గీ బాక్స్లోకి వేసి పెడుతున్నాను. ఆల్రెడీ సగం వచ్చేసి అక్కడ గ్లాస్ జార్లో వేసుకున్నాను. కిచెన్లో మనం కుకింగ్ చేసేటప్పుడు యూజ్ అవుతుందనేసి. రెస్ట్ ఆఫ్ ద థింగ్ వచ్చేసి ఎక్స్ట్రా ఉన్న గీ వచ్చేసి ఈ జార్లో వేసుకుంటున్నాను నేను. సో ఇప్పుడైతే గీ మొత్తాన్ని కూడా జార్లో వేసేసాను. ఇంక ప్యాకెట్ పడేసేది మనం. పనసపండు పిచ్చల్ని ఎంతమంది కాల్చుకొని తింటారు? నేనైతే కాల్చుకొని తింటాను. సో వర్క్ అయిన తర్వాత ఇది కూడా చేసేద్దాం. ఎలా కాల్చుకుంటాను అది కూడా వీడియో చూపిస్తాను. సో మీరు ఇలా నాలా కాల్చుకొని తింటలేదని కింద కామెంట్స్లో చెప్పండి. ఇలా గ్లాస్ జార్లో ఒకటేమో ఆయిల్, ఒకటేమో గీ. సో ఇలాంటి బాక్స్లో స్టోర్ చేశాను అనమాట అన్నీ. మనం ప్లాట్ఫామ్ క్లీన్ చేసేటప్పుడు జస్ట్ ఇలా ఈ బాక్స్ని మనం పక్కకు పెట్టేసుకొని క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందనేసి ఇలా పెట్టుకున్నాను. సో ఇది కొంచెం ఆయిల్ ఇందాక మార్నింగ్ కింద పోయింది. సో ఇందాక ప్యాకెట్స్ చూసారు కదా. సో ఆయిల్ ప్యాకెట్లోని ఆయిల్ని జార్లో వేసి రిమైనింగ్ 2 జార్స్లో వేసిన తర్వాత కొంచెం ఆయిల్ ఉంది. అది కుకింగ్కి యూజ్ చేస్తే అప్పుడు పెట్టుకుందామని పక్కన పెట్టుకున్నాను. బట్ మార్నింగ్ హడావిడిలో వంట చేసేటప్పుడు కొంచెం కింద పడిపోయింది. అందుకే ఫస్ట్ ఇది క్లీన్ చేసేసి ఇవన్నీ క్లీన్ చేశాక మళ్ళీ ఆర్గనైజ్ చేద్దాం, అప్పుడు చూపిస్తాను ఈ బాక్స్లో ఏమేమి పెట్టాను అనేసి. సో ఇప్పుడైతే ప్లాట్ఫామ్ మీద అన్నీ తీసేసాను. క్లాత్ పెట్టేసి మొత్తం తుడిచేద్దాం మనం. చెప్పాను కదా ఫస్ట్ అయితే కిచెన్లో టిష్యూస్ ఇంపార్టెంట్ అని. సో అక్కడ ఆయిల్ పడిందని చెప్పాను కదా, ఫస్ట్ టిష్యూస్ పెట్టేస్తే ఆయిల్ మొత్తం అబ్జర్వ్ చేస్తుంది. దెన్ మనం క్లాత్ తోటి వైప్ చేసేస్తే ఈజీగా క్లీన్ అయిపోతుంది. సో ఫస్ట్ వచ్చేసేద్దాం.
ఇందులో లిక్విడ్ తోటి మనం ప్లాట్ఫామ్ క్లీన్ చేద్దాం. ఆయిల్ మొత్తం టిష్యూస్ తోటి వైప్ చేసేసాము, బట్ ఇంకా ఆయిల్ ఉంటుంది కాబట్టి కొంచెం సోప్ వాటర్ తోటి మనం చేసేద్దాం. సో ప్లాట్ఫామ్ క్లీన్ చేయడం అయిపోయిందండి. నెక్స్ట్ మనం ప్లాట్ఫామ్ అయిపోయింది, స్టవ్ అయిపోయింది, చిమ్నీ క్లీన్ చేసేస్తే వీఆర్ డన్ విత్ క్లీనింగ్ ఆఫ్ కిచెన్ ప్లాట్ఫామ్స్. ఫాస్ట్గా క్లీన్ చేసేద్దాం. సో బాస్కెట్లో మనము అన్నీ సర్దేద్దాము. సో ఫస్ట్ అయితే బాస్కెట్ నేను ఒక లైనర్ వేస్తున్నాను. సో లైనర్ పెట్టేసిన తర్వాత ఆయిల్ జార్స్, సో ఒకటి వచ్చేసి గీ ఏదండి, ఇంకొకటి వచ్చేసి నార్మల్ కుకింగ్ ఆయిల్, అండ్ నెక్స్ట్ వచ్చేసి మన హనీ బాటిల్. ఇందులో డ్రెస్సింగ్ ఆయిల్ టిన్స్ పెడుతున్నాను 2. ఒకటి వచ్చేసి మనకు బ్రష్ ఉంటుంది, ఇంకొకటి వచ్చేసి స్పూన్ ఉంటుంది కదా, సో అది పెట్టేసాను. అండ్ నెక్స్ట్ ఇలాంటి స్టాండ్స్ కూడా ఇందులో పెట్టేస్తున్నాను. సో ఇప్పుడైతే మనం ఇందులో అన్నీ పెట్టేసాము. సో ఇక్కడ సర్దేద్దాం. బాస్కెట్లో పెట్టేసాం. నెక్స్ట్ స్టవ్ మీద అన్నీ ఆర్గనైజ్ చేసేద్దాం మనం. చూస్తున్నారు కదండి. సో ఇప్పుడైతే కిచెన్ మొత్తం కూడా మనం ప్లాట్ఫామ్స్ అన్నీ క్లీన్ చేసేసాము. సో క్లీన్ చేసిన తర్వాత కిచెన్ లుక్ అనేది ఎలా ఉందనేది చూడండి. మీకు మా కిచెన్ నచ్చింది అనుకుంటే ఒక కమెంట్ చేసేయండి. అండ్ ఈ వీడియోలో అయితే నేను డీటాక్స్ వాటర్ చేయడం చూపించలేదండి, వీడియో లెంత్ ఎక్కువైపోయింది. సో నెక్స్ట్ వ్లాగ్లో తప్పకుండా మీతోటి డీటాక్స్ వాటర్ ఎలా చేసుకోవాలని షేర్ చేస్తాను. మన వీడియోస్ మీకు ఎలా నచ్చుతున్నాయో కూడా మాకు కమెంట్స్ చేయండి. సో మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేయండి.